ఏపీ ప్రభుత్వం అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల పైన ఉన్నటువంటి నిషేధాన్ని మరొక 2 నెలలైతే పెంచింది. నిజానికి 2025 నవంబర్ 11వ తేదీతో ఈ రిజిస్ట్రేషన్ల పైన ఏదైతే నిషేధం విధించారో ఆ గడువు తేదీ అయితే పూర్తవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మరొకసారి అంటే ఇది 8థోసారో 9థోసారి అనుకుంటా ఈ రిజిస్ట్రేషన్ల పైన నిషేధం అయితే విధించింది. 2026 జనవరి 11వ తేదీ వరకు కూడా ఈ అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ అనేవి జరగకుండా ప్రభుత్వం నిషేధం అయితే విధించింది. ఎన్నో వీడియోల్లో మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తూనే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే నమ్మొద్దు, ప్రభుత్వం అలాగే చెప్తుంది రిజిస్ట్రేషన్ చేస్తామని, కానీ టైం వచ్చేసరికి వాయిదా వేసేస్తుందని అయితే చాలా మంది కమెంట్స్లో అయితే చెప్పారు. ఎగ్జాక్ట్ ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే గడువు తేదీ పూర్తయిపోతుందో ఈ నిషేధానికి సంబంధించి సేమ్ అదే రోజున మరొకసారి అయితే గడువు పెంచుతున్నట్లుగా అంటే నిషేధాన్ని పెంచుతున్నట్లుగా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వస్తుంది. నిజానికి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండి ఎవరైతే పేద రైతులు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ విషయంలో అయితే నష్టపోతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తే మేబీ వైసీపీకి మంచి పేరు వచ్చేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ల పైన నిషేధాన్ని కొనసాగిస్తుందా అన్న డౌట్ కూడా వస్తుంది. చూడాలి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లని ఎప్పటి నుంచి కొనసాగిస్తుందో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తాయి కనుక తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.